మహారాష్ట్ర, జార్ఖండ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. బుధవారం జరిగే ఎన్నికలపైనే దేశం దృష్టి యావత్తు కేంద్రీకృతమైంది. మహారాష్ట్రలో ప్రధానమైన రెండు ప్రాంతీయ పార్టీలు ఎన్సీపీ, శివసేన చీలిపోయి బీజేపీ, కాంగ్రెస్తో చేతులు కలపడంతో ఈ రెండు పార్టీల చీలిక వర్గాల భవిష్యత్తు ఏమిటో ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా శివసేన, ఎన్సీపీ బీజేపీతో కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూటములతో పాటు ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, కొందరు తిరుగుబాటు అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.